కోటలోకి వెళ్ళడానికి నాకు అవనికి ఓ ప్రణాళిక ఉంది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా సమస్యను మనం పరిష్కరించుకోవాలి. మావయ్య, నిన్న మనం రిపోర్టర్ల పరిస్థితి ఏమైందో చూసాం. వాళ్ళ విషయంలో నాకుండవలసిన అనుమానాలు నాకున్నాయి. వారికి సంబంధించిన నిజాలు ఇంకా బయటపడకముందే మీరిలాంటి తొందరపాటు చర్చలకు పాల్పడడం మంచిది కాదు. తండ్రి లాంటి మిమ్మల్ని కోల్పోవడానికి, ఆ బాధని తట్టుకోవడానికి మేం సిద్ధంగా లేం మావయ్య. ఓ కోడలిగా నువ్వు, ఓ మనవరాలిగా నీ కూతురు, ఓ కొడుగ్గా నీ భర్త, మీరంతా నా భార్య గురించి పోరాడుతున్నారు. ఓ భర్తగా నేను ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా పిరికి వాళ్ళ ఉండిపోయానమ్మా. ప్రేక్షకుడినై చూస్తున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఉంగరం రూపంలో నా భార్య నన్ను రమ్మని సందేశం పంపిన తర్వాత కూడా నేను ఇలా చేతగాని వాళ్ళ ఉండటం కరెక్ట్ అనిపించడం లేదమ్మా. దయచేసి మీరు తొందరపడకండి మావయ్య. మీ పెళ్లి రోజు కల్లా అమ్మను మన ముందుకు తీసుకొస్తానని మీ చిన్న కోడలు మాటిచ్చింది కదా. నువ్వెందుకు తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? అవునన్నా, ఇన్ని రోజులు ఆగావు కదా, మరో 4 రోజులు ఆగు, అంతా సెట్ అయిపోతుందేమో చూద్దాం. ఏం సెట్ అవ్వడమో ఏంటో, నాకైతే ఎటువంటి నమ్మకమూ లేదు. పరిస్థితి మేకపులి ఆటలా తయారైంది. అత్తయ్య సేఫ్గా మన ఇంటికి చేరుకుంటుందనే నమ్మకం నాకు లేదు. అలా తీసుకుని రాని క్షణంలో మీ అందరి కళ్ళ ముందే ప్రాణాలు వదులుతాను. అమ్మా, 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 అక్షయ్కి స్పృహ వచ్చినట్టుంది. అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ, అమ్మా అక్షయ. అమ్మవారి అంతా చూసుకుంటుందని చెప్పాను కదా బావా. చూడు, అలాగే జరిగింది. ఎలాంటి ప్రమాదం లేకుండా కోలుకుంది. అవునవని, నీ నమ్మకం ఎప్పుడు నిజం అవుతుంది. అమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? ఏం అవసరం లేదు తాతయ్య, నేను బానే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అక్షయ్కి ఏదో అయిపోవాలని కొందరు కోరుకున్నారు. అక్షయ్ కోలుకునేసరికి డిసప్పాయింట్ అయినట్టున్నారు. నా అమ్మోరు తల్లికి ఏం జరగదు, మీరలా ఆశపడకండి. మేమేం కోరుకోలేదు, అక్షయ్కి మంచి జరగాలనే కోరుకున్నాం. అవును రాజు గారు, మనలో మనకేమున్నా అవని అక్షయ్లకు హాని జరగాలని మాత్రం కోరుకోము. మన మంచి మనసు ఈ మొరటోడికి ఏమర్థమవుతుందిలే. ఒకరికి నట భేబత్స, ఒకరికి నట విశ్వరూప, మరొకరికి నటరత్న అని బిరుదులిచ్చి సత్కరించాలి. ఇంకాపండి మీరు. అసలు నువ్వు రాత్రి మాతో ఓ మాట కూడా చెప్పకుండా ప్రమాదకరమైన ఆ కోట దగ్గరికి ఎందుకు వెళ్ళావు? చిలకమ్మ ఇందాక ఈ ఉంగరాన్ని కూడా తీసుకొచ్చిందమ్మా. కోట దగ్గరకు వెళ్ళడానికి నా ప్రయత్నంలో నేనున్నాను కదమ్మా. నువ్వెందుకంత సాహసం చేశావు? నాన్నమ్మ గురించి నువ్వు, నాన్న, తాతయ్యలు ఎంతగానో బాధపడుతున్నారు. ఏదో రకంగా నానమ్మను బయటికి తీసుకురావాలని నాగమ్మ, చిలకమ్మలను తోడు తీసుకుని వెళ్ళానమ్మా. అప్పుడు అందులో ఉన్న వసీకర నన్ను చూసి నా వెంట పడింది. నీ అనుమానం నిజమేనమ్మా, అందులో ఉన్నది వసీకరే. నన్ను చంపబోయింది. నేను తప్పించుకునే ప్రయత్నంలో బయటకొచ్చేశాను. పడిపోయి స్పృహ కోల్పోయాను. నాగమ్మ, చిలకమ్మలు మాత్రం లోపలికి వెళ్ళాయి. నానమ్మే చిలకమ్మకు ఉంగరం ఇచ్చుంటుంది. ఎప్పటికైనా మీ అందరికీ అర్థమైంది కదా, లోపల ఉన్నది వశీకరేనని. అది అక్షయ్ని అంతం చేయాలని ఎప్పటినుంచో చూస్తుంది. అవకాశం దొరికింది కదా అని దాడి చేయబోయింది.
మేము సరైన సమయానికి అక్కడికి చేరుకునేసరికి వదిలి వెళ్ళిపోయినట్టుంది. నేనైతే ఆ వశీకరణి వదలను. ఎలాగైనా బయటికి రప్పించి ఊరి నుంచి తరుముతాను. మావయ్య, ఇప్పుడు అక్షయ చెప్పిన దాన్ని బట్టి అత్తయ్య లోపల సేఫ్గానే ఉందని మనకి మరింత బలంగా నమ్మకం కలిగింది. ఈ ఉంగరం అత్తయ్య పంపించిన తన క్షేమ సమాచారం. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. ఇచ్చిన మాట ప్రకారం అత్తయ్యని నా ప్లాన్ ప్రకారం బయటికి తీసుకునొస్తాను. అమ్మా అక్షయ, నువ్వు కూడా అవనిలాగా ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తావు. కాదనటం లేదు. అలా అని పెద్ద ప్రమాదాలకు అనువు కాని సమయంలో ఎదురు వెళ్ళొద్దమ్మా. అవునమ్మా, ఇంకెప్పుడు అమ్మా నాన్నలతో చెప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దమ్మా. చెట్టు రంగు పూర్తిగా మారకముందే ముక్కు పుడక బయటికి రావాలి, లేదంటే ఊరు వల్లకాడవుతుంది. స్వామీజీ గారు చెప్పినట్టు రావి చెట్టు 2 భాగాలు నల్లగా మారిపోయాయమ్మా. ఇంకా 3వ భాగం మాత్రం మిగిలింది. మొదలుతో సహా మారిపోయింది అంటే ఊరికి పెద్ద ప్రమాదమే దాపురిస్తుంది. రోజుకో సమస్య వస్తుందని ఆయన చెప్పారు. ఆ విధంగానే మొన్న పగటిపూట 2 గంటలు చీకటైపోయింది. మా పొలాల దగ్గర నిప్పుల వర్షం కూడా కురిసింది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలా స్వామీజీ గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దేవుని చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోయిందంటే ఏం జరుగుతుందో ఏంటో. చూడు రవి, మన దేవుడి చెట్టుకు పట్టిన గతి. ఎవరి స్మార్ట్ బాయ్? నా మనవడు రవీంద్ర. హాయ్ బ్రో. హాయ్. నా వంశంలో మిగిలిన ఏకైక వారసుడు. వీడి మీదే నా పంచప్రాణాలు. మీ మనవాడికి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. మళ్ళీ మీ వంశవృక్షం పెరిగిపోతుంది. ఆ ఆలోచనలోనే ఉన్నాను. ఆహా, ఊరి సమస్యలన్నీ తీరిన తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించేస్తాను. ఆ. ఈ సమయంలో ఊరెందుకొచ్చాడు? రావద్దన్నారు. నాకే తాతయ్యని చూడాలనిపించి వచ్చేసాను.